ప్రతిక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. అవసరమైతే సంపద సృష్టిస్తాను. ఆ సంపదను పేదలకి పంచుతాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాను. ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలెప్పుడు బాబు అంటున్న లబ్ధిదారులు. దీర్ఘకాలిక పోరాటం, లక్షలాది మంది ఆరాటం, వందలాది మంది బలిదానాలు, దశాబ్దాలుగా సాగిన ఉద్యమం. భారత ప్రధాని నరేంద్ర మోడీ హామీ నెరవేర్చారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. చంద్రబాబు నాడే అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. అట్టడుగున ఉన్న దళిత వర్గాలలో ఒక ఆశాకిరణం వెలిగింది. మందకృష్ణ మాదిగ ఆశయం నెరవేరింది. దళితుల కళ నిజమైంది. భూ కబ్జాలంటూ తనపై తప్పుడు ప్రచారం తగదు. వెంకటేష్ నాయుడు వద్ద కొన్న భూములే నేను రాయల్గా విక్రయిస్తున్నాను. రైస్ మిల్ మాధవరెడ్డి ఎవరో నాకు తెలియదు. ఎలాంటి విచారణకైనా ఎప్పుడైనా నేను సిద్ధం. మదనపల్లిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుపరిచితురాలు కోనేటి సులోచన వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇప్పుడున్న పరిస్థితులలో జనాలు టెస్ట్ మ్యాచ్ కాదు కదా, వన్డే మ్యాచ్ కూడా చూసే ఓపిక లేదు. 2020 మూడ్లో ఉన్నారు. ఇలాంటప్పుడు మ్యాచ్ సాగదీయకూడదు. ఈ ఉపోద్ఘతం ఎందుకు అనుకుంటున్నారా? క్రికెట్ మ్యాచ్లో బ్యాట్స్మెన్ 6 కొడితే ఆ కిక్కే వేరప్ప అన్నట్లు ఆడియన్స్ చిందులేస్తారు. మరి టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు సూపర్ 6 పేరుతో ఊదరగొట్టేసింది. అది సక్సెస్ కూడా అయింది. కాకపోతే ఆ సూపర్ 6 అమలుపై ఏపీలో ప్రజలకు భారీ అంచనాలు ఉన్నాయి. దాన్ని అమలు చేయకుండా లాగితే బౌండర్ లైన్ మీద 6 వెళ్తున్న బాల్ను అమాంతం ఫీల్డర్ ఎగిరి క్యాచ్ పట్టి బ్యాటర్ను అవుట్ చేసినట్లు అవుతుంది కూటమి పరిస్థితి. సూపర్ 6 పదం వాడేయడం సులువే. దాన్ని కొట్టి హిట్ కావడమే కూటమి ముందున్న అసలు లక్ష్యం. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి ప్రజల మధ్యకు వచ్చారు. అది జూలై 1న. అప్పట్లో పెంచిన పెన్షన్లను ప్రజలకు పంపిణీ చేసేందుకు ఆయన బయటకు వచ్చారు. గుంటూరు జిల్లా అమరావతిలోని నిరుపేద కుటుంబానికి స్వయంగా వెళ్లి పింఛను ఇచ్చారు. అనంతరం అక్కడే టీ తాగారు. వారితో ముచ్చటించారు. ఇక ఆ తర్వాత ఢిల్లీ పర్యటనలు, మంత్రివర్గ సమావేశాలు, అసెంబ్లీలో శ్వేత పత్రాలతో సరిపెట్టారు. మళ్లీ ఇప్పుడు రెండోసారి చంద్రబాబు ప్రజల మధ్యకు రానున్నారు. అది కూడా ఆగస్టు 1 గురువారమే కావడం గమనార్హం. అనంతపురంలో పర్యటించనున్న చంద్రబాబు ఇక్కడి ఓ గ్రామంలో పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. గతంలో పెరిగిన పెన్షన్లతో పాటు బకాయి 3 మాసాలకు సంబంధించి 7,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కానీ ఈసారి మాత్రం 4,000 రూపాయల చొప్పున వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇవ్వనున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు తరలి రావాలని, ఎవరి నియోజకవర్గంలో వారు పెన్షన్లను పండుగ వాతావరణంతో పంపిణీ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి అందరూ రెడీ అయ్యారు. అయితే సాధారణంగా ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఒకసారి ప్రారంభిస్తారు. కానీ అదే కార్యక్రమాన్ని చంద్రబాబు మరోసారి ప్రారంభించేందుకు రెడీ కావడం వెనుక వ్యూహం ఉందా అంటే ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రజల్లో చర్చ ప్రారంభమైంది. ఇది వైసీపీ ప్రోద్బలంతో జరిగింది కాదు, ప్రజల్లోనే చైతన్యం వస్తుంది. ఇటీవల అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబు సూపర్ 6ను చూస్తుంటే భయం వేస్తుందని చెప్పారు. తర్వాత ప్రజల్లో దీనిపై చర్చ ప్రారంభమైంది. అప్పులంటారు, డబ్బులు లేవంటారు, ఇప్పుడు భయం అంటారు. మొత్తానికి సూపర్ 6 అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చర్చకు బ్రేక్ పడేలా చంద్రబాబు రెండో నెలలో కూడా రంగంలోకి దిగుతున్నారని స్వయంగా టీడీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం. మరి ఈ వ్యూహం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. దీర్ఘకాలిక పోరాటం, వేలాది మంది ఆరాటం, వందలాది మంది బలిదానాలు, దశాబ్దాలుగా సాగిన ఉద్యమం. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట అంటే మాటనే అని నిరూపించుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అట్టడుగున ఉన్న దళిత వర్గాలలో ఒక ఆశాకిరణం వెలిగింది. మందకృష్ణ మాదిగ ఆశయం నెరవేరింది. దళితుల కళ నిజమైంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్రాలు చేయొచ్చని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చని సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో 5 సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. 6:1 మెజార్టీతో CJI
జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో మందకృష్ణ మాదిగ భావోద్వేగం. మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న మందకృష్ణ, మా 30 ఏళ్ల పోరాటానికి న్యాయం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది. ఈ ప్రక్రియ వేగవంతానికి ప్రధాని చొరవ తీసుకున్నారు. అమిత్ షా, వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డికి ధన్యవాదాలు. వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నామని మందకృష్ణ ఆనంద బాష్పాల మధ్య తెలిపారు. రిజర్వేషన్ల సిస్టమ్ ఇప్పుడు 2వ అడుగు వేయబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అనివార్యమని మందకృష్ణ, వర్గీకరణకు సంబంధించిన జీవోలు వచ్చిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని, రీనోటిఫికేషన్లు ఇవ్వాలని ఆయన కోరారు. తనకు వెంకటేష్ నాయుడు నుంచి సంక్రమించిన ఆస్తులను మాత్రమే విక్రయించడం జరిగిందని, జీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తులపై నాకు హక్కులు ఉన్నాయని, తాను ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించలేదని, ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని రియల్ ఎస్టేట్ వ్యాపారి పట్నంలో రియల్ ఎస్టేట్ రంగంలో సుపరిచితురాలు కోనేటి సులోచన స్పష్టం చేశారు. ఇటీవల తనపై వస్తున్న ఆరోపణలపై సులోచన ఘాటుగా స్పందించారు. తనపై అనవసర ఆరోపణలు సమంజసం కాదని మీడియా ముఖంగా వెల్లడించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కుండ బద్దలు కొట్టారు. అందరూ వాస్తవాలు తెలుసుకోవాలని విన్నవించారు. మాధవరెడ్డి ఎవరో తనకు తెలియదని, వారితో ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఏ విచారణ చేయించినా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తనపై కొంతమంది అనవసరమైన ఆరోపణలు చేయడం, మీడియాలో కథనాలు రావడం పైన మదనపల్లెకు చెందిన కోనేటి సులోచన తన ఆవేదన వ్యక్తం చేశారు. మా వెంకటేష్ నాయుడు మాకు భూమి రాయించుంటే ఆ భూమి తప్ప నేను వేరే వాళ్ళ భూములు, డీకేటీ భూములు ఎవరివి నేను అసలు నాకు ఎవరు నా పేరు మీద కానీ మా బంధువుల పేరు మీద కానీ ఏమింది కానీ ఉంటే మీకే ప్రభుత్వమే విచారించండి. ఊరికే చెడారు ఆపులంతా చేసి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం చేసి అట్లా నన్ను బజార్లో పెట్టాకండి. ముందు వచ్చే ఆరోపణలంతా అబద్ధము, అవి ఎంత మాటకు వాస్తవాలు కాదు. ఊరికే నన్ను డ్యామేజ్ చేయాలనేసి కొంతమంది వ్యక్తులు కక్ష కట్టుకొని ఇలా చేస్తున్నారు. వెంకటేష్ నాయుడు అనే అతడు నాకు ల్యాండ్ రాసిచ్చిండేది వాస్తవము, రిజిస్టర్ చేయించిండేది వాస్తవము. జీపీ 1, రిజిస్టర్ 1, ఇంకోటి జీపీ 2 చేయించినాడు. ఆయనకు హక్కు కలిగిన భూమి నాకు రాయించాడు. నాకు హక్కు కలిగిన భూమి నేను వేరే వాళ్ళకు పూర్ణా చౌదరికి రాయించాను. అంత తప్ప నేను ఏ డీకేడ్ భూమి కానీ ఏ ల్యాండ్ కానీ నేను కబ్జా చేయలేదు. నన్ను ఊరికే ఈ దుష్ప్రచారం చేసి నన్ను ఊరికే బజార్కి ఈడ్చాలని కొంతమంది నా పైన కక్ష కట్టుకున్నారు. అలా తప్పుడు సమాచారాలు ఏవి నమ్మకండి. మీరు ప్రభుత్వం దయచేసి దీనిపైన చర్య తీసుకొని నన్ను నా బయోడేటా అంతా తీసుకొని విచారించండి. నన్ను డ్యామేజ్ చేయాలనేసి గోపీనాయుడు అనే అతను మా వెంకటేష్ నాయుడిని ఇచ్చేసి ఇట్లా నన్ను డ్యామేజ్ చేయాలనేసి ఇబ్బంది పెడుతున్నాడు. గతంలో నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా 14 కేసులు నా పైన పెట్టించాడు. నా కూతురు యాక్సిడెంట్ అయినా కూడా ఒక్క వారం రోజులు వైసీపీ వాళ్ళు యాక్సిడెంట్ చేయించినా కూడా వారం రోజులు కేసు కట్టుకొని ఉన్నాడు. మళ్ళీ ఎస్పీ సార్కి ఫోన్ చేసి మాకు కేసు కట్టలేదండి అని ఎస్పీ సార్ని ఆశ్రమిస్తే మళ్ళీ ఎస్పీ సార్ డిఎస్పీకి చెప్పి మళ్ళీ కేసు కట్టించాడు. నేను వైసీపీ కాదు, నేను పక్కా టీడీపీ. మాది వచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చి ములకల చెరువు, ఎమ్మెల్యే లక్ష్మీదేమ ఎక్స్ఎమ్మెల్యే లక్ష్మీదేమ వాళ్ళ విలేజు. ఊరికే నేను ఏ కండవ వేసుకొని తిరగలా, ఏ పార్టీలో తిరగలేదు. నన్ను ఊరికే ఇట్లా దుష్ప్రచారం చేసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వెంకటేష్ నాయుడు, గోపి. వాళ్ళు చెప్పే మాటలు ఏవి నిజాలు కాదు. వాళ్ళ చెప్పే మాటలకి ప్రభుత్వము, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్న దయచేసి నా మీద దయ చూపించి నేను పెద్దిరెడ్డి వాళ్ళ మనిషినని ఆయన మహదేవరెడ్డి మాధవరెడ్డి వాళ్ళెవరూ నాకు తెలీదు. నేను వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పర్యవేక్షణలో దిగ్విజయంగా సాగింది. ఉదయం 7:30 గంటలకే సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికెళ్లి పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మరో చరిత్రకు శ్రీకారం చుట్టారు. గత నెల కూడా దాదాపు 75 సచివాలయాల పరిధిలో పాల్గొన్న ఎమ్మెల్యే రికార్డు సృష్టించారు. మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారిపల్లి పంచాయతీ బాలాజీ
నగర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు 28వ వార్డు 9వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఇంటికెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందజేశారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిపిఓ ధనలక్ష్మిలు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి 15,000, 50% ఉన్నవారికి 6,000, వృద్ధాప్య పెన్షన్లు 4,000 అందజేస్తుంటే లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లువిరుస్తుందని షాజహాన్ బాషా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేశారని, ప్రభుత్వ ఆస్తులను కొడవపెట్టి పెన్షన్లు, ఉద్యోగస్తులకు జీతాలు అందించే పరిస్థితికి దిగజార్చారని జగన్మోహన్ రెడ్డి పాలనపై మండిపడ్డారు. పెద్దలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 1వ తేదీ సూర్యుడు ఉదయించక మునుపే చంద్రబాబు ఉన్నప్పుడే భద్రతా పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు మనుగడ కోసం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేస్తామని చెప్పి ఒక నాణ్యత ఒక బాధ్యతతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సకాలంలో పెన్షన్ డబ్బులు అందరూ ప్రజలకు 15,000 టోటలీ హ్యాండిక్యాప్ ఉన్న, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న మనిషి, డిజేబుల్ ఉన్న మనిషికి 15,000, 6,000 కొద్దిగా డిజేబుల్ ఉన్న మనిషికి, అదే విధంగా 4,000 రూపాయలు యథావిధిగా అందరికి పెన్షన్లు ఇస్తూ 15,000 రూపాయలు ఒక్కసారిగా ఆ లబ్ధిదారికి ఇస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో ఉన్న సంతోషం చూడడానికి చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా 4,000 రూపాయలు ఇస్తే అబ్బా మాకు 4,000 ఇస్తున్నారని చెప్పి పెద్దలు అవాతాతలు అందరూ ఎంతో సంతోషంగా తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 4,000 రూపాయలు ఒక రోజుకి 100 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటే కూడా నెల నాటికి ఇంకా 1,000 రూపాయలు నా దగ్గర మిగిలి ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఉంటారు. అన్న రామకృష్ణ నాయుడు ఈ విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవు. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఎక్కడ కూడా కానీ వనరులు ఏం లేవు. ఉన్న వనరులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి రాబోయే లాభాలు ఇంకొక 10 సంవత్సరాలు లాభాలు కూడా ఈ పోయిన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు ఇంకా రాబోయే 10 సంవత్సరాలు లాభాలు కూడా ఎవరికో తాకట్టు పెట్టేశారు. ఇది వ్యవస్థ, ప్రజా వ్యవస్థ కూల్చే పరిపాలన. ఎక్కడ కూడా ప్రజల కోసం పరిపాలన చేసిన గత ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం పైన, ఈ గత ప్రభుత్వం పైన ఏ మాత్రం సామాజిక బాధ్యత లేదు, ప్రజా విలువలు లేవు. తమ్మలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట టౌన్ సచివాలయం 1 పరిధిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, మైనార్టీ మహిళా నేత పర్వీన్ తాజ్లు పాల్గొన్నారు. వీరితో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పెన్షన్ల పండుగ వాతావరణంలో కోలాహలంగా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి, పర్వీన్ తాజ్లు మాట్లాడుతూ సమాజంలో మన ఓటు తెచ్చిన మార్పు ఈ పెన్షన్ల పండుగ అని అన్నారు. పెన్షన్ కోసం వృద్ధులు మరణాలు లేవు, శవ రాజకీయాలు లేదు, సచివాలయంలో, బ్యాంకుల్లో పడిగాపులు లేవన్నారు. పెన్షన్లను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసి వృద్ధులని చంపేసి శవ రాజకీయాలు చేసింది నాటి జగన్ ప్రభుత్వమని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవన్నారు. సమర్థవంతమైన పాలన మాత్రమే కనిపిస్తుంది. కేవలం 4 గంటల్లోనే రాష్ట్రంలో 80% పెన్షన్ల పంపిణీ సాఫీగా జరిగిపోయింది. ఎక్కడ దివ్యాంగులతో రాజకీయం, వృద్ధులతో శవ రాజకీయం లేదు. ఒక అసమర్థుడు చేసే శవ రాజకీయానికి, ఒక సమర్థుడు చేసే పరిపాలనకి తేడా నేడు జరుగుతున్న పెన్షన్ల పంపిణీయే ప్రబల తార్కాణం అని తేల్చి చెప్పారు. మైనార్టీలలో విద్యా చైతన్యం రావాలని టెట్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యేతో పాటు పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకులు, టీడీపీ రాష్ట్ర సెక్రటరీ గాజుల శివరాం ప్రసాదులు మాట్లాడుతూ మైనార్టీలలో విద్యా చైతన్యం రావాలని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాలలో
టెట్ ఉచిత శిక్షణ కేంద్రాలను స్థాపించడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టెట్ అభ్యర్థులు వారికి శిక్షణ కాలంలో బస చేయడానికి ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ 45 రోజుల పాటు జరిగే శిక్షణ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం తన సొంత ఖర్చులతో వసతి ఏర్పాటుతో పాటు భోజన వసతి కూడా తానే కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా టెట్ ఉచిత శిక్షణ కాలంలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తానే కల్పిస్తానన్నారు. శిక్షణ కేంద్రంలో 100 మందికి మాత్రమే అవకాశం ఉండగా 150కు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వారికి కూడా శిక్షణ అవకాశం కల్పించాలని రూటా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, కోర్స్ డైరెక్టర్ ఎస్ షాజహాన్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, హుమాయూన్ తదితరులు ఎమ్మెల్యేను కోరగా ఆయన సంబంధిత శాఖ మంత్రి అధికారులతో మాట్లాడి సీట్ల సంఖ్యను పెంచుతానన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్ష అనంతరం ఉపాధ్యాయ నియామకాల కోసం జరిగే డిఎస్సికు కూడా ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసి ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు షాజహాన్, విద్యుత్ శాఖ డిఈ గంగాధర్, కౌన్సిలర్ కరీముల్లా, రూటా రాష్ట్ర కార్యదర్శి పఠాన్ మహమ్మద్ ఖాన్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, హుమాయూన్, సైదాబాను, హాఫిజ్, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, టీడీపీ సీనియర్ నాయకులు పచ్చిపాల రామకృష్ణ ఆచారి, అక్బర్ ఖాన్, దాదు, మహమ్మద్దీన్ విద్యార్థులు పాల్గొన్నారు. नौकरी मिलने वाले जैसे हासिल करें। आपको जितने अगर 200 बच्चे हैं तो 200 बच्चे भी टीचर बनने की मैं उम्मीद रखता हूं और दुआ करता हूं कि आप सब लोग अगर एक भी अगर आप लोग अपने घरों के लिए खड़ गए, आपके एक को टीचर पोस्ट मिल गया, मैं समझता हूं आज के तंग हालात में आपके घरों के लिए आप मुस्तकबिल बनेंगे। ये मेरी दुआ है आप लोगों के साथ कि हर हाल में, हर जगह, हर कहीं भी आप कामयाब रहे, खुश रहे। साथ ही साथ मैं ये कहना चाह रहा हूँ, जितने भी तलबा यहाँ जितने भी टीचर्स बनने के लिए ट्रेनिंग के लिए आए हैं, आप सबको मैं अभी यहाँ हमारा शादी महाल है, इसको खाली करा देता हूँ, उसमें थोड़े पिटान डालकर आप लोगों को वहाँ सहूलत कराता हूँ। और एक स्पेशली जो हमारे बेटों बच्चों को है इनके लिए और एक लेडी वार्डन भी रखेंगे। इंशाल्लाह लेडी वार्डन भी रहेंगे, किसी को बाहर जाने की ये नहीं रहेगी, जाने तो दूसरी और जगह कोई इससे भी बेहतर जगह है तो भी इंशाल्लाह मैं आप लोगों के लिए मुआयन करने के लिए कोशिश करूंगा। और इसके साथ ही साथ आप लोगों को 3 वक्त का खाना भी हमारे तरफ से मदद के लिए जाओ मेरे तरफ से फ्री देने का इरादा करता हूँ, ताकि आप लोग पूरे सहूलियात के साथ पूरा दिमाग और दिल लगाकर पढ़े, ताकि आप नौकरियां हासिल करने में कामयाब हो। लेकिन आप भी एक वादा करना है कि आप सिर्फ इल्म पर ध्यान देंगे, सिर्फ पढ़ने पर ध्यान देंगे, आपका जो टेट का कोर्स है इसके ऊपर मुकम्मल तौर पर आप ध्यान देंगे, ताकि आप टीचर्स कल बनेंगे तो सबसे ज्यादा खुश होने वाला इंसान है। बस यही आप लोगों की जिंदगियों की जरूरत है। आज देखता हूँ कि आप मुसलमान कौम में వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ప్రతి ఒక్కరూ దృష్టిని కాపాడుకోవాలని పులి శ్రీనివాసులు కోరారు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దృష్టి అగర్వాల్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేతృత్వంలో చిప్పిలి ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శారద సహకారంతో వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ పర్యవేక్షణలో మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరికీ చిప్పిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని పులి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంద్రియాలలో ప్రధానమైనది చూపు బాగుండాలని, తద్వారా ప్రజల ఆర్థిక పురోగతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఇందుకొరకే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన దృష్టి డాక్టర్ అగర్వాల్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వంశీధర్ రెడ్డికి, మార్కెటింగ్ మేనేజర్ ఇమాన్యుయల్, ఆప్థ్రోమెట్రిక్ రాజశేఖర్, చిప్పిలి ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శారదకి, టీచర్ హేమలత, స్కూల్ ఆయా రాధాలకు మరియు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఎంపీపీ స్కూల్ పిల్లలకు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం శంకర, టౌన్ అధ్యక్షుడు వలసల మంజునాథ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగా తాతగారి నరసింహులు, ఆటో యూనియన్ అధ్యక్షుడు నరసింహులు, గౌతమి నగర్ మహిళా అధ్యక్షురాలు అరవ నిర్వలమ్మ, నవోదయ కాలనీ మహిళా అధ్యక్షురాలు జోలిపాలెం గీత, చిప్పిలి విశ్వనాథ్, వెంకటమ్మ, జొల్లపాలెం శ్రీనివాసులు, సద్దల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ గారు ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని చిప్పిలి ఎంపీపీ స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలంటే పంచేంద్రియాలు ప్రధానమైనటువంటివి. ఈ 5 ఇంద్రియాలు ఎవరికైతే బాగా వర్క్ చేస్తున్నాయో వారు ఆర్థికంగా, సామాజికంగా ముందుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఈ 5 ఇంద్రియాలలో ప్రధానమైనటువంటిది సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మరి అన్ని ఇంద్రియాలలోకి ప్రధానమైనటువంటిది దృష్టి. కనుక ప్రతి ఒక్కరూ మంచి దృష్టితో ఉండాలనే సదుద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడానికి సహాయ సహకారాలు అందించినటువంటి మరి దృష్టి అగర్వాల్ ఐ హాస్పిటల్ డాక్టర్ ఎన్ వంశీధర్ రెడ్డి గారికి మరియు మార్కెటింగ్ మేనేజర్ ఇమ్యూనల్ గారికి, వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీకి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, అవసరమైతే సంపద సృష్టిస్తాను, ఆ సంపదను పేదలకి పంచుతాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తాను. ఎన్నికల ముందు చంద్రబాబు సూపర్ 6 హామీలు అమలెప్పుడు బాబు అంటున్న లబ్ధిదారులు. దీర్ఘకాలిక పోరాటం, లక్షలాది మంది ఆరాటం, వందలాది మంది బలిదానాలు, దశాబ్దాలుగా సాగిన ఉద్యమం. భారత ప్రధాని నరేంద్ర మోడీ హామీ నెరవేర్చారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు. చంద్రబాబు నాడే అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. అట్టడుగున ఉన్న దళిత వర్గాలలో ఒక ఆశాకిరణం వెలిగింది. మందకృష్ణ మాదిగ ఆశయం నెరవేరింది. దళితుల కళ నిజమైంది. భూ కబ్జాలంటూ తనపై తప్పుడు ప్రచారం తగదు. వెంకటేష్ నాయుడు వద్ద కొన్న భూములే నేను రాయల్గా విక్రయిస్తున్నాను. రైస్ మిల్ మాధవరెడ్డి ఎవరో నాకు తెలియదు. ఎలాంటి విచారణకైనా ఎప్పుడైనా నేను సిద్ధం. మదనపల్లిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సుపరిచితురాలు కోనేటి సులోచన వెల్లడి. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.